ప్రెసిడెంట్ మాస్టర్ గారు, ప్రెసిడెంట్ పామ్ సండే అసలు ఎందుకు జరుపుకుంటున్నారు, దాని ప్రత్యేకత ఏంటి ఒకసారి చెప్తే. పామ్ సండే మట్ల ఆదివారం యేసుప్రభు వారు యెరూషలేములోకి ఎంటర్ అయినప్పుడు, ఆయన ప్రవేశించినప్పుడు ఆయన ఒక రాజుగా, ఒక రాజు ప్రవేశించాడని చెప్పి అక్కడున్న ప్రజలంతా బట్టలు ఆయనకి పరిచి, ఒక రాజు ఎలాగైతే వెళ్తే ఒక రెడ్ కార్పెట్ ఎలాగైతే వేస్తారో అలాగా యేసుప్రభు వారికి బట్టలు దారి పొడుగుతూ బట్టలు వేసి, అలాగే ఈత మట్టలు అవన్నీ తెచ్చి ఆయన్ని ప్రైజ్ చేశారు. చక్కగా అక్కడ ఉన్న జనాలంతా కూడా, ఎందుకంటే దేవుడు కొన్ని అద్భుతాలు చేశాడు యేసయ్య. అందుకే ఒక రాజు ఎంటర్ అయినట్టుగా యెరూషలేముకి ఆయన మొదటిసారి అక్కడికి వెళ్తున్నాడు. ఎంటర్ అవ్వగానే అప్పుడు ఆ యొక్క ప్రజలంతా చక్కగా ఆయన్ని ప్రైజ్ చేశారు మంచిగా. అయితే యేసు ప్రభు వారు అందరూ అలాగా ఆయన్ని పొగిడి ఇచ్చేశారు. కానీ యేసయ్యలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, అక్కడికి వెళ్ళారు, నేను నిజంగా దేవుణ్ణి, నన్ను ఇంతగా ప్రైజ్ చేస్తున్నారు కాబట్టి నాకంటూ ఒక గుర్రము, నేను ఊరేగడానికి ఊరంతా గుర్రము లేకపోతే ఏనుగో ఏదో ఆయన తెప్పించుకొని ఆయన చూరగించవచ్చు. కానీ ఆయన ఒక గాడిదని ఆయన కోరుకున్నాడు. గాడిదని ఎందుకు కోరుకున్నారంటారు? గాడిద అది ఎన్నిక లేనిది. ఎందుకంటే మనం చూస్తే ఈ లోకంలో కుక్కనో లేకపోతే గుర్రాన్నో ఇంకోటి వీటిని మనం బాగా ప్రేమిస్తాం, కొంచెం గొప్పగా చూస్తాం. ఏనుగుని అవ్వచ్చు, వీటన్నిటిని ఆ రోజుల్లో రాజులు కూడా ఏనుగులు లేకపోతే గుర్రాలు ఎక్కువ ప్రిఫర్ చేసేవారు. కానీ యేసు ప్రభు వారు తగ్గించుకొని ఒక గాడిదని ఎంచుకున్నాడు. గాడిద అంటే ఎన్నిక లేనిది. అందుకనే ఆయన తగ్గింపు దానికి సూచన. అలాగే గాడిద కూడా నువ్వు ఎంత బరువైన అది మాట్లాడదు, అది క్యారీ చేసుకుంటూ వెళ్తుంది, అంటే తగ్గించుకుని ఉంటుంది, వింటది మాట. అందుకనే యేసు ప్రభు వారు ఒక గాడిద పిల్లని ఎంచుకొని ఆ గాడిద పిల్లని తీసుకొచ్చి దాని మీద ఎక్కి ఆయన వెళ్తుండగా ఆ యొక్క యెరూషలేము వీధులన్నింటిలో యేసు ప్రభు వారిని తిప్పారు. అప్పుడు వాళ్ళందరూ మట్టలో ఆయన వచ్చారని చెప్పేసి వాళ్ళు ప్రైజ్ చేసి ఆయన చక్కగా ఆ యొక్క యెరూషలేము మొత్తం తిప్పారు. అందుకనే ఇప్పుడు మనం మట్ల ఆదివారం అని అంటున్నాం. అయితే ఇది పండగ కాదు, మనం ఒక ఆచారంలా చేసుకుంటున్నాం, కానీ అది ఒక పండగ కాదు. కానీ యేసయ్య ఆ రోజుల్లో ఆయన యెరూషలేముకి ప్రవేశించారని చెప్పి, వచ్చాడు అని చెప్పి, అందుకనే ఆయన్ని అలాగా ఊరేగించి ఆ రోజులు చేశారు. సేమ్ అదే అప్పుడు జరిగిన కొన్ని వేల సంవత్సరాల క్రితం, 2026 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సిచ్యువేషన్ని, ఆ యొక్క అంశం ఇప్పుడు మనం అలాగా జరుపుకుంటున్నాం. అంతే తప్ప ఇది ఒక పండగ కాదు. మట్టలు పట్టుకుని ఆయన ఊరేగించారు కాబట్టి ఇప్పుడు మనం ఈ పామ్ సండేను కూడా, ఈ మట్ల ఆదివారం కూడా మనం అలాగే అని అందరు చర్చెస్లు అన్నింటిలో కూడా మట్టలు పట్టుకొని చక్కగా ఆయన్ని ప్రైజ్ చేయటం, యూదుల రాజు వస్తున్నాడు అని మనం ఆయనకి ప్రైజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు పామ్ సండే అందరూ అలాగే జరుపుకుంటారు మన క్రైస్తవులంతా. ఇంకా రాబోయే ముందు ఆయన సిలువుకు అప్పగించే ముందు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మట్ల ఆదివారం ఒక ప్రాముఖ్యత ఏం కాదు, కానీ యేసయ్య యెరూషలేములోకి వచ్చాడని చెప్పి ఆయన్ని ఒక రాజుగా ఆయన్ని ఆహ్వానించారు ఆ పట్టణంలోకి. అందుకని దాన్ని మట్ల ఆదివారం పామ్ సండేగా మనం అనుకొని దాన్ని ఆచరిస్తున్నాం. కాబట్టి ఇది యేసయ్య ఆ రోజుల్లో జరిగిన సిచ్యువేషన్ ఇది. దాని నుంచి మనం పామ్ సండే మనం అనుకుంటాం అంతా.